న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. మొలకలదిన్నెలో ప్లాటెడ్ ఫ్యాక్టరీ కాంప్లెక్స్ కు వర్చువల్ గా శంకుస్థాపన. చౌక దుకాణాల్లో తూకాల్లో తేడాలు వస్తే చర్యలు తప్పవంటూ హెచ్చరిస్తున్న గౌడన్ డిటి ఫిరోజ్ ఖాన్. మా పార్టీ కండువ కప్పుకుంటే ఒక్క రోజులోనే విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బిగిస్తామనటం హేయమైన చర్య. సిపిఐ. లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందించిన ఎమ్మెల్యే షాజహాన్. సామాన్యులకు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు. లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను అందించిన ఎమ్మెల్యే షాజహాన్ బాషా. మదనపల్లి పట్టణంలో వివిధ ప్రాంతాల్లో నివాసముంటున్న పలువురు బాధితులు అనారోగ్య కారణాలతో వివిధ ప్రైవేటు ఆసుపత్రుల్లో చికిత్స పొందిన వారు ఆర్థిక సహాయం కోరుతూ సీఎంకు దరఖాస్తు చేయడంతో ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందిస్తూ ఆ పన్నులకు అండగా తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ ఉంటుందని భరోసా కల్పిస్తూ నిధులు మంజూరు చేయడంతో స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను 6 బాధితులకు 3,25,000 రూపాయల చెక్కులను అందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా. ఈ కార్యక్రమంలో స్థానిక కూటమి సభ్యులు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. సామాన్యులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్న కిసాన్ కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు సింగం రామకృష్ణారెడ్డి. సోమవారం పెరిగిన ఎరువుల ధరలను తగ్గించాలని అన్నమయ్య జిల్లా కలెక్టర్ కి వినతి పత్రం సమర్పించిన సందర్భంగా సింగం రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఓవైపు ఎరువుల ధరలు, మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు, నిత్యావసరాలు, వంట గ్యాస్ ధరలు అమాంతం పెరగడంతో రైతులు, ప్రజలు సతమతమవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా ధరలు పెరిగాయని, కూటమి ప్రభుత్వం మంచి ప్రభుత్వం అంటూ ప్రజలను మోసం చేస్తున్నారని, మంచి చేస్తామని సామాన్యుల నడ్డి విరుస్తున్నాయని విమర్శిస్తూ రైతులు, సామాన్యులకు మేలు జరగాలంటే కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని, రాహుల్ గాంధీని ప్రధానిగా చేసుకోవాలని తెలియజేస్తూ పెరిగిన ధరలు తగ్గించకపోతే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పోరాటం చేస్తామని తెలియజేశారు. రైతులు నడ్డి వచ్చేది తప్ప ముందుకు తీసుకెళ్లేది ఏమి లేదు. రైతులు ఎరువులు గాని, డీజిల్ గాని, పెట్రోల్ గాని, వంట గ్యాసులు గాని ఈ ప్రభుత్వాలు పెంచుకుంటూ పోతూ ప్రజలు నడ్డి వచ్చుకుంటూ పోతున్నారు. కానీ ప్రజలకు న్యాయం జరిగే ప్రభుత్వం కాదు. ఈ ప్రభుత్వానికి శుద్ధి లేదు. చిత్తశుద్ధి ఉంటే రైతులకు ప్రతి రోజు ఈ రోజు పెంచిన రేటు రేపు పెంచిందే రేట్లే. రైతు పండించిన ప్రతి గిట్టుబాటు ధర అనేది ఎక్కడ దళారు వ్యవస్థ తప్ప ఈ ప్రభుత్వానికి ఎటువంటి ఎంత చెప్పినా సిగ్గు శరము లేకుండా ప్రవర్తిస్తుంది. ఆఫీసర్లు అంటే ఉన్నారు, ఈ ప్రభుత్వం అంటే ఉంది. మరి రైతులకు ఎక్కడన్నా పోయి పండించిన పంటకు గిట్టుబాటు ధర కానీ ఉందంటే లేదు. ఎరువు ఒక బస్తా పైన 350, 450, డిఏపి ఎంత, యూరియా ఎంత, పండించిండే గిట్టుబాటు ధర ఎంత. కాంగ్రెస్ హయాంలో ఎంత ఉన్నది? 240 రూపాయలు యూరియా. డిఏపి ఎంత ఉన్నది? 400 చిల్లర. ఇక్కడ ఎంత ఉంది? 2,000, 1,800. కాంగ్రెస్ హయాంలోనే రైతు బాగుపడాలనే, మేలు చేయాలనే కూడా ఒక కాంగ్రెస్ పార్టీకే చెల్లు. కానీ ఇతర పార్టీలు ఏ పార్టీ కూడా రైతును గిట్టుబాటు ధర వచ్చేది ఉండదు, ఉండబోదు. వచ్చే కాలానికి రైతులు బాగుపడాలంటే మన కాంగ్రెస్ ను అధికారంలో తెచ్చుకోండి. రైతులు బాగుపడాలంటే కూడా అధికారంలో కాంగ్రెస్ హస్తం గుర్తుకే ఓటు వేయించి గెలిపించవలసిన ప్రార్థిస్తున్నాం. చౌక దుకాణాల్లో తూకాల్లో తేడాలు వస్తే చర్యలు తప్పవంటున్న గోడౌన్ డిటి ఫిరోజ్ ఖాన్. నిమ్మనపల్లి తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం చౌక దుకాణాల డీలర్ సమావేశంలో చౌక దుకాణాల ద్వారా పంపిణీ చేసే బియ్యం, చక్కెర తూకంలో తేడాలు వస్తే చర్యలు తీసుకుంటామని గోడౌన్ డిటి ఫిరోజ్ ఖాన్ హెచ్చరించారు. చౌక దుకాణాల్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు ఫిర్యాదులు అందినట్లయితే చర్యలు తీసుకుంటామని వారన్నారు. 35 కిలోల బియ్యంతో పాటు అదనంగా కిలో చక్కెర 13.50 రూపాయలకే అందజేయాలని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గోడౌన్ డిటి ఫిరోజ్ ఖాన్, స్థానిక ఆర్ఐ రమేష్, డిప్యూటీ తహసీల్దార్ సిరాజ్, చౌక దుకాణ డీలర్లు తదితరులు పాల్గొన్నారు. డీలర్ల సమావేశం నిమ్మనపల్లి తహసీల్దార్ కార్యాలయం ముందు నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి హెచ్డిటి మరియు ఆర్ఐ ఇద్దరు పాల్గొనడం జరిగింది. వీరితో పాటు 20 మంది డీలర్లు ఈ సమావేశానికి హాజరైనారు. ఈ సమావేశంలో ముఖ్యంగా డీలర్లకు ముఖ్య సూచనలు జారీ చేయడం అయింది. ప్రతి నెల
1వ తేదీ నుండి 10వ తేదీ వరకు కార్డుదారులకు ఖచ్చితంగా బియ్యం పంపిణీ చేయాలని తెలియజేసినాము. ఆ బియ్యం కూడా ఎలాంటి కొలతలు తక్కువ లేకుండా వేయింగ్ కరెక్ట్గా చేసి కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది పెట్టకుండా పంపిణీ చేయమని, అలాగే చక్కెర 17 రూపాయలు ఒక ప్యాకెట్, 17 రూపాయలే తీసుకోండి అని చెప్పినాను. 17 రూపాయలు లేని తరుణంలో 20 రూపాయలు ఇచ్చేట్లుగైతే 3 చాక్లెట్లు కార్డుదారులకు ఇవ్వాలని తెలియజేసినాము. కార్డుదారుకి చక్కెర ఒక ప్యాకెట్ 17 రూపాయలని ఖచ్చితంగా తెలియజేసేట్లుగా మీరు సహకరించాలని చెప్పినాను. అలాగే అంత్యోదయ కార్డుకి సంబంధించి 35 కేజీలు బియ్యం ఇస్తారు, చక్కెర 1 కేజీ ఇస్తారు. ఆ 1 కేజీ చక్కెర 13.5 రూపాయలు మాత్రమే, 13.5 రూపాయలు ఇచ్చి చక్కెర తీసుకోవాలని తెలియజేసినాము. కార్డుదారులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మండలానికి మంచి పేరు తేవాలని చెప్పి వీళ్ళను ఈరోజు కోరడం. మా పార్టీ కండువ వేసుకుంటేనే కరెంట్ ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయిస్తామని తెలుగుదేశం నాయకులు తెలపటం బాధాకరమంటున్న సిపిఐ మురళి. గాలివేడు మండలం దానంరెడ్డిగారిపల్లి పంచాయతీకి చెందిన రైతు పుల్లారెడ్డి కరెంటు ట్రాన్స్ఫార్మర్ వెంటనే ఫిట్ చేయాలని సిపిఐ ఆధ్వర్యంలో పీజీఆర్ఎస్ లో జాయింట్ కలెక్టర్ గారికి అర్జీ అందజేసిన సిపిఐ నాయకులు. ఈ సందర్భంగా సిపిఐ మదనపల్లి నియోజకవర్గ కార్యదర్శి మురళి మాట్లాడుతూ గత 7.5 కాలం పాటు కరెంట్ ట్రాన్స్ఫార్మర్ కోసం అధికారుల చుట్టూ తిరిగి ట్రాన్స్ఫార్మర్కి ప్రభుత్వానికి చెల్లించాల్సిన డబ్బు చెల్లించినప్పటికీ ట్రాన్స్ఫార్మర్ రైతులకు శాంక్షన్ అయినప్పటికీ విద్యుత్ అధికారులు రైతు పొలంలో ట్రాన్స్ఫార్మర్ ఫిట్ చేయలేదన్నారు. రైతు అధికారులను ట్రాన్స్ఫార్మర్ పెట్టమని అడిగితే స్థానిక సర్పంచ్ పర్మిషన్ తీసుకోవాలని చెప్పడం, సర్పంచ్ ని అడిగితే మా పార్టీ కండువా వేసుకుంటే ట్రాన్స్ఫార్మర్ 1 డేలో ఫిట్ చేయిస్తామని, లేకపోతే ఫిట్ చేయమని అంటున్నారు. ఈ విషయంపైన మార్చి నెలలో పీజీఆర్ఎస్ లో కలెక్టర్ గారికి అర్జీ పెట్టుకుని తమ బాధను వెళ్లపుచ్చుకుంటే 3 నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఏమాత్రం స్పందించలేదని ఈ రోజు మళ్లీ కలెక్టర్ గారికి స్పందనలో అర్జీ పెట్టుకోవడం జరిగిందన్నారు. పీజీఆర్ఎస్ లో పెట్టే అర్జీలకు ఏమాత్రం స్పందన లేదని, ప్రభుత్వం స్పందించి పీజీఆర్ఎస్ ద్వారా ప్రజలకు న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కరెంటు కోసం కరెంట్ ఆఫీస్ చుట్టూ అధికారుల చుట్టూ తిరిగాడు. దానికి సంబంధించినటువంటి ప్రభుత్వానికి చెల్లించాల్సినటువంటి డబ్బులు 30,000 రూపాయలు డీడీ కూడా కట్టడం జరిగింది. ఆ రైతుకు ట్రాన్స్ఫారం కూడా రావడం జరిగింది. కానీ ట్రాన్స్ఫారం వచ్చిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి రాజకీయ కక్షలు, రాజకీయాలు చోటు చేసుకోవడం వల్ల ఇవాళ 7 ఏడాది నుంచి వచ్చిన ట్రాన్స్ఫారాన్ని రైతుకు ఫిట్ చేయడంలో ట్రాన్స్కో అధికారులు పూర్తిగా వైఫల్యం చెందారు. డిఈ గారు చాలా స్పష్టంగా చెప్తున్నారు, మీరు ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ పంచాయతీ సర్పంచ్ని అప్రూవల్ తీసుకోరండి, మేము ఫిట్ చేస్తామని చెప్తున్నారు. ఆ సర్పంచ్ దగ్గరికి పోతే మీరు వైసీపీ పార్టీ, మీకు బిగించడానికి వీలు లేదు, మీకు ట్రాన్స్ఫారం కావాలి, మీరు వ్యవసాయం చేసుకోవాలంటే మీరు టీడీపీ కండువా వేసుకోండి, టీడీపీ కండువా వేసుకొని బహిరంగంగా మీరు టీడీపీలో చేరినట్టు ప్రచారం జరిగితే మీకు ట్రాన్స్ఫారం ఫిట్ చేస్తాము అంటున్నారు. మరి ఈ విధంగా ఉంది పరిస్థితి. నాకు న్యాయం చేయండి స్వామి అనేసి 3వ నెలలో ఇదే అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారికి వచ్చి పీజీఆర్ఎస్లో, మరి ఇది పీజీఆర్ఎస్ని ఎందుకు పెట్టారో మాకైతే అర్థం కానటువంటి పరిస్థితి. అర్జీ తీసుకొచ్చి పెడితే ఇక్కడ ఉన్నటువంటి కలెక్టర్ గారు ఏమాత్రం పట్టించుకున్నట్టు పరిస్థితి లేదు. అసలు దున్నపోతు పైన వర్షం కురిసేటువంటి విధంగా ఈ అన్నమయ్య జిల్లా కలెక్టర్ గారు వ్యవహరిస్తున్నారు. దీనిపైన 2 నెలలు అవుతుంది. నేను ఇచ్చిన అర్జీ ఉందా లేదంటే తల కింద అన్న వేసుకొని కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు, ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ యంత్రాంగం నిద్రపోతుందని ఈరోజు మళ్ళీ కూడా ఆ రైతు వచ్చాడు. ఈరోజు మళ్ళా రైతు తీసుకొస్తే దుర్మార్గం ఏమంటే దీన్ని ఫార్వర్డ్ చేసింది, రికమెండ్ చేసింది కూడా ఇదే జిల్లాలో ఉన్నటువంటి మంత్రి గారు. ఇతనికి రైతుకి న్యాయం చేయండి, ట్రాన్స్ఫారం అతను డబ్బు కట్టాడు కాబట్టి ట్రాన్స్ఫారం పెట్టండి అనేసింది. అతను కూడా ఇన్షియల్ వేసి పంపిస్తే మంత్రి గారిని కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. స్థానికంగా ఉన్నటువంటి టీడీపీ నాయకులు ఏం చెప్తే అదే జరగాలి, లేదంటే టీడీపీ కూటమిలో ఉన్నటువంటి నాయకులు, వాళ్ళకి సంబంధించినటువంటి ఓటర్లు మాత్రమే ఈ రాష్ట్రంలో ఉండాలి. మిగతా ఏ పార్టీకి చెందినటువంటి రైతైనా కూలీ అయినా వీళ్ళు నివసించడానికి అర్హత లేదనేటువంటి విధంగా వ్యవహరిస్తున్నారు. మేము కలెక్టర్ గారిని అడిగేదేమంటే, భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐగా మేము డిమాండ్ చేసేదేమంటే పీజీఆర్ఎస్ జరుగుతుంది.
ఇక్కడ కలెక్టర్ ఆఫీస్కి అనేక సమస్యలతో రైతులు కానీ కార్మికులు కానీ లేదంటే రకరకాల ప్రజలు వాళ్ళ సమస్యలపైన వస్తే మరి అర్జీలు పెద్ద యంత్రాంగం పెట్టి అడావిడి చేస్తున్నారు. మీ అడావిడి వల్ల వెనకొచ్చేటువంటి అవుట్పుట్ జీరో వస్తుంది. 2 నెలల క్రితం పెట్టినటువంటి లెటర్కి ఏమాత్రం స్పందించలేదంటే ఇంతమందికి జీతాలు దండగా, కలెక్టర్ గారికి బిల్డింగ్ దండగా, కలెక్టర్ గారికి ఇచ్చే జీతం కూడా దండగని మేము అభిప్రాయపడుతున్నాం. ఇది కలెక్టర్ ఆఫీసులో జరిగేటువంటి అంతే కాదు, పక్కనున్నటువంటి ఎస్పీ గారు కూడా ఇదే పరిస్థితిలో ఉంది. ఎస్పీ ఆఫీసుకు పోయి ఎవరైనా సమస్య ఉందని ఒక లెటర్ ఇచ్చుకుంటే దానిపైన కూడా పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు. పోలీస్ యంత్రాంగం ఏమైపోయిందంటే ఏ పోలీస్ స్టేషన్కి పోతే కూడా డబ్బున్నోనికి మాత్రమే మాట్లాడతారు, పేదోళ్ళు వస్తే గేట్ కాపక్కే నెట్టేసేటువంటి పరిస్థితి ఈ జిల్లాలో నెలకొనింది. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేసేదేమంటే మీరు ఏదో మంచి అభిప్రాయంతో పీజీఆర్ఎస్ అని పెట్టి ప్రజలకి న్యాయం చేయాలనేటువంటి అభిప్రాయంతో దీన్ని తీసుకొచ్చారు. కానీ గ్రౌండ్ లెవెల్లో ఇది ఏమాత్రం ఇంప్లిమెంట్ కాలేదు. రైతులు మీకు ఇచ్చే అర్జీల కోసం ప్రతి సోమవారము మీ ఆఫీసుల చుట్టూ తిప్పడం తప్ప వాళ్ళ సమస్యల పరిష్కారం కాలేదని రాష్ట్ర ప్రభుత్వం గుర్తించాలి. ఈ అన్నమయ్య జిల్లాలో జరిగేటువంటి ఇలాంటి కలెక్టర్ ఆఫీసులో కానీ ఎస్పీ ఆఫీసులో కానీ ప్రజల పట్ల ఉన్నటువంటి నిర్లక్ష్యం పైన రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతులకు కానీ ప్రజలకు కానీ న్యాయం చేయాలని సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. లేని ఎడల బాధితులను కూడగట్టి పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.